సెకండ్ ప్లేస్ వచ్చేసి ముత్తుకేశ్వర టెంపుల్‌కి అయితే వచ్చేసాం. ఈ గుడి లోపల శివలింగం అయితే ఉంటుంది. గుడి ఎదురుగానే అమ్మవారి గుడి. బయట ఎండ అయితే సావ కొట్టేస్తుంది. కానీ గుడిలోకి రాంగాల్నే చల్లగా అయితే ఉంది. దీని వెనకాల అయితే కోనేరు అయితే ఉండిద్ది. మూడో ప్లేస్ వచ్చేసి రాజారాణి టెంపుల్. ఎంట్రీ టికెట్ వచ్చి ₹20. ఈ 3 టెంపుల్స్ అనేది పక్కపక్కనే ఉంటాయి. 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో. ఈ గుడి లోపల శివుడు, పార్వతులు అయితే ఉండేవాళ్ళంట. ఇప్పుడైతే లేరు. బొమ్మలైతే తీసేశారు. లోపల అంతా ఖాళీగా ఇలా అయితే ఉంది. బయట ఎంత ఎండగున్నా గుడి లోపలికి రాగానే భలే చల్లగా అయితే ఉంది. అంతకుముందు ఇక్కడ బొమ్మలుండేయి. ఇప్పుడు బొమ్మలైతే తీసేశారు. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఉదయగిరి అండ్ కందనగిరి కేవ్స్‌కి అయితే వచ్చేసాము. ఇదైతే చాలా డిస్టెన్స్ అనమాట. కొద్ది దూరం అయితే రావాలి. దీని ఎంట్రీ టికెట్ వచ్చి ₹40 అయితే ఉంది. మీరైతే క్యాష్ అయితే అసలు క్యారీ చేయమాకండి. మొత్తం ఫోన్‌పేలే. ఆఖరికి ఎంట్రీ టికెట్లు కూడా ఇక్కడ ఫోన్‌పేలే తీసుకుంటున్నారు. క్యాష్ అయితే అలౌ చేయట్లేదు వీళ్ళు. ఈ 2 కేవ్స్ అయితే ఎదురెదురుగా అయితే ఉంటాయి. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఉదయగిరి కేవ్స్‌కి అయితే వచ్చేసాం. మంగోండి దాని ఎదురుగా అదే కందనగిరి కేవ్. దీనిపైన అయితే బుద్ధిజం టెంపుల్ అయితే ఉంది. కేవ్స్ మొత్తం ఓవరాల్ వ్యూ. ఇక్కడైతే మొత్తం లవర్లే ఉన్నారు. అసలు ఫ్యామిలీ అయితే చాలా తక్కువ. ఇక్కడ మొత్తం లవర్ స్పాట్ మంచిర్యాల పార్కుల్లాగా. దాని తర్వాత ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్‌కి అయితే వచ్చేసాం. ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ రీల్స్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన పేజ్‌ని ఫాలో కొట్టండి. బై థాంక్ యూ గైస్.